నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏను ఓడించాలని గట్టి పట్టుదలతో ఉన్న ఇండియా కూటమికి ఆదిలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కూటమిలో కీలకమైన తృణమూల్ కాంగ్రెస్ హస్తానికి హ్యాండ్ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామంటూ మమతా బెనర్జీ తేల్చి చెప్పేశారు. అటు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ సైతం సొంతంగానే అభ్యర్థుల ప్రకటన చేసే ఆలోచనలో ఉన్నారు. అటు నితీష్ కుమార్ కూడా ఇప్పటికే ఇండియా కూటమి కన్వీనర్ పదవి తనకు వద్దని దూరం జరిగారు. ఇటు ప్రత్యర్థుల అవస్థలు ఈ విధంగా, మరోవైపు భారతీయ జనతా పార్టీ అయోధ్య అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటోంది. జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు బీజేపీ అధికార ప్రతినిధి తిరుపతిరావు గారు. నమస్కారం అండి. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి నర్సయ్య గౌడ్ గారు. నమస్కారం అండి నర్సయ్య గౌడ్ గారు. అలాగే లోక్ సత్తా సమన్వయకర్త బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి. నర్సయ్య గౌడ్ గారు, ముందుగా మీరు చెప్పండి, అంటే ఇండియా కూటమి మోదీని ఎదురిస్తామని చెప్పి ఏర్పడిన కూటమి కనీసం ఎలక్షన్స్ వరకు కూడా ఆ కూటమి ఎందుకు కలిసి నడవలేకపోతుంది? దీనికి కారణం కాంగ్రెస్ అని కూడా చెప్తూ ఉన్నారు బయటకు వెళ్తున్న వాళ్ళు. మీరేమంటారు? వాయిస్ క్లియర్ ఉందా మేడం? యా, క్లియర్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కి నమస్కారం. ఇప్పుడు మమతా బెనర్జీ మాట్లాడిన దాని మీద, కేజ్రీవాల్ ఆలోచన మీద ఇవాళ వార్తలు పుంకాలుగా వెలువడుతున్నాయి. కానీ వాస్తవంగా ఇది ఇప్పటితోటి క్లోజ్ అయింది, మొత్తం స్నాప్ అయినాయి టైస్ అనేది మాత్రం వాస్తవం కాదు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో రాహుల్ గాంధీ గారి యాత్ర జరిగే అవకాశం ఉంది కాబట్టి మాకు చెప్పలేదన్న ఒక కింకతోటి వాళ్ళు ఆ మాట మాట్లాడుంటారు. కానీ ఇవన్నీ కూడా మామూలుగా మళ్ళీ ఒక తీరుగా అయ్యే అవకాశం ఉంది. ఇదే లాస్ట్ స్టేట్మెంట్ ఏమీ కాదు. ఎందుకంటే సీట్లు మాకు ఎక్కువ కావాలని అడిగినప్పుడు, బేరసారాలు జరిగే టైం అప్పుడు ఇలాంటి చెనుకులు బెనుకులు చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం. అప్పటికప్పుడు విడిపోయినట్టుగానే ఉంటది. కానీ అవన్నీ ఏమీ కావు. ఇండియా కూటమిలో పొరపొచ్చాలనేది ఏమీ లేవు. అది ఒకవేళ ఎన్డీఏ వాళ్ళు ఏదైనా ఆశలు పెట్టుకుంటే అది అడియాశలు కాక తప్పదు. ఎందుకంటే ఇవాళ మమతా బెనర్జీ గారు ఒక మాట మాట్లాడింది అన్నంత మాత్రాన మొత్తం తీయిపోయిందని అనుకోవడానికి వీల్లేదు. ఇక రెండో విషయం ఏంటంటే, ఎన్డీఏ కూటమి అంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏం కోరుకుంటుందంటే, మేము 2 సార్లు ఆల్రెడీ అధికారంలోకి వచ్చినాము, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏది నెరవేర్చలేదు కాబట్టి మమ్మల్ని తిరస్కరించే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళను అభివృద్ధి చేసి అయితే ప్రజలను ఒప్పించలేము. కాబట్టి మనం ఇప్పటికిప్పుడు మనం ఇచ్చిన హామీలను ఏమి నెరవేర్చలేము. కాబట్టి దీన్ని సైడ్ ట్రాక్ చేయాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి, పూర్తిగానటువంటి గుడిలో బాలరాముణ్ణి పెట్టి అందరికి ఒక యూఫోరియా లాంటి మతతత్వాన్ని అంటగట్టి ఏదో దీంట్లో చలిగాసుకుందామన్న ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. కానీ ప్రజలేం పిచ్చోళ్ళు గారు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే పూర్తిగానటువంటి గుడిని ప్రారంభించి, దట్టు మోడీ గారితోటి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విషయాలు ఏదైతున్నాయో, పూరి శంకరాచార్యుల గారు ఎందుకు ఏం మాట్లాడిదో, ఇవన్నీ కూడా ప్రజల మనసులో సుస్థిరంగా నాటుకున్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక నెల ముందస్తుగా వచ్చి వాళ్ళు ఏదో దీంట్లో ఓట్లు రాలగొట్టుకుందాం, మళ్ళీ 200-300 సీట్లు తెచ్చుకుందామని అనుకుంటే అదంతా అడియాశ కాక తప్పదు. ఖచ్చితంగా ఈసారి నర్సయ్య గౌడ్ గారు, అంటే ఇండియా వ్యాప్తంగా ఒకానొక టైంలో రామ మందిరంలో ఇటుక పెట్టినా సరే మేము పార్టీలను గెలిపించుకుంటాం అనే రేంజ్ లో ఉండేది అందరికీ. మరి ఈ రోజు అది బీజేపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా? ఇప్పుడు వాళ్ళ ఆశ అదే. ఎందుకంటే 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మభ్యపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో ప్రజలకు తెలుసు. వాళ్లకు అకౌంట్లలో 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ నిండుగా ముంచిందనే విషయం కూడా ప్రజలకు తెలుసు. వాళ్ళు పరిపాలనలో వాళ్ళు ముఖ్యంగా ఫెయిల్ అయినరు కాబట్టి ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా మతం కార్డు ఉపయోగించుకోవడానికి మాత్రమే సంపూర్ణంగా పూర్తి కానటువంటి రామ మందిరాల్లో బాలరాముని పెట్టి ఇవాళ యూఫోరియాని క్రియేట్ చేద్దామన్న ఆలోచనకు వచ్చినప్పుడే ప్రజలకు స్పష్టంగా అర్థమైంది భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది అనేది తెలిసిపోతా ఉంది. కాబట్టి ఈ యూఫోరియా, దాని తన్మయత్వము తగ్గక ముందే
మేలో జరగవలసినటువంటి ఎన్నికలను ఏప్రిల్లోనో మార్చిలో జరిగించుకుందామన్న ఆలోచనతోటి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ప్రజలను చూసి భయపడుతున్నారు, వాళ్ళకు ఓట్లు సీట్లు రావని భయపడుతున్నారు అనేది సుస్పష్టంగా తెలుస్తుంది కదా. దానికి తగ్గట్టుగా దీనికి సెంటిమెంట్ గా భావించిన మెజార్టీ ఇండియన్స్ కి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా చెప్పండి దీనికి సంబంధించి. మేడం మీకు ఒక కీలకమైన విషయం చెప్తా. భారతీయ జనతా పార్టీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు ఒక్కటే అనుకుంటుంది ఏంటంటే, ఇలా రాముడు దేవుడు లేకపోతే హిందూ దేవుళ్ళు హిందువులంతా మా వాళ్ళే మాకే ఓటేస్తారని అనుకోవడం ఏదైతే ఉందో అది శుద్ధ తప్పు. ఇలా కాంగ్రెస్ పార్టీలో 85% మెంబర్స్ అంతా మేమంతా హిందువులమే. మరి మేము ఎందుకు వేస్తామండి భారతీయ జనతా పార్టీకి? ఒకవేళ భారతీయ జనతా పార్టీ అనుకున్నట్టు 85% ఓటింగ్ కనుక వాళ్ళకే పడితే ఇంకో పార్టీ ఉండకూడదు కదా భారతదేశంలో. కాబట్టి నేను ఏమంటున్నా, రామ మందిరానికి మోడీ గారు కొట్లాడింది ఏం కాదు. అంతకు ఇంకా 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 చాలా విషయాలు చెప్తే బాగుండదు. ఎందుకంటే రామ మందిరానికి కొట్లాడినటువంటి ఎల్కే అద్వానీని కనీసం ప్రాణ ప్రతిష్ఠ దగ్గరికి రానివ్వలేదు. ఇలా మురళీ మనోహర్ చేసింది రానివ్వలేదు, ఉమా భారతిని రానివ్వలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉన్నది. వాళ్ళంతా తమ ప్రాణాలను పనంగా పెట్టి కొట్లాడినటువంటి నేతలు ఇవాళ ఈ కార్యక్రమం జరిగిందంటే దీనికి వాళ్ళు బేస్ వేసిండ్రు. వాళ్ళు వస్తే నా క్రెడిబిలిటీ ఎక్కడ తక్కువైందని మోడీ గారు వాళ్ళను రాకుండా వీళ్ళతోటి ప్రకటింపజేసిండ్రు. ఇవన్నీ ప్రజల మనసులలో లేవా అండి? నేను గత 40-50 సంవత్సరాలు చూసిన అందులో. కాబట్టి నేను ఏమంటున్నా, భారతీయ జనతా పార్టీకి హిందువులు మాత్రమే ఓటేస్తారనుకోవడం పెద్ద తప్పు. ఈ రోజు భారతదేశాన్ని లౌకిక దేశంగా చూడడం లేదు భారతీయ జనతా పార్టీ. కేవలం హిందూ రాజ్యంగా చేయాలనుకుంటుంది. ఈ డివిజనే భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఈసారి ఓట్లు సీట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా పోదామన్న ఆలోచనతోటి మార్చిలో రిలీజ్ చేసి ఏప్రిల్లో ఎన్నికలు జరిపించుకుందాం. ఆ లోపల ఈ రామ మందిరం యొక్క భక్తి పారవశ్వాన్ని క్యాచ్ చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నప్పుడే ప్రజలకు అర్థమైంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఇండియా కూటమిలో తన్మయత్వంలో ఉన్నప్పుడే ఎలక్షన్స్ తీసుకొస్తాము అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అనుకుంటున్న టైంలో ఇండియా కూటమిలో జరుగుతున్న ఈ వ్యవహారం ఒక మమతా బెనర్జీ కాదు, నితీష్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ, కేరళకు వస్తే సిపిఎం, ఇలా అన్ని పార్టీలు కూడా ఒకే లెవెల్లో వెళ్ళకపోవడం వల్ల కాంగ్రెస్కి మైనస్ కాదా? మేడం నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇండియా కూటమిలో ఏం జరుగుతుందనేది వాళ్ళకి చాలా ముఖ్యం. అయితే నేను మళ్ళీ చెప్తున్నా, సీట్లు పంపిణీ అప్పుడు ఎవరైనా కొద్దిగా పరుష పదజాలము ఉపయోగిస్తారు. నేను మీతో కలిసి ఉండనంటారు, లేకపోతే మేము ఒంటరిగా పోటీ చేస్తామంటే ఇవన్నీ మనం చాలా సంవత్సరాలుగా చాలా ఎన్నికలలో మనం చూస్తూ వచ్చినాం. చివరికి అందరూ కలిసి ఉంటారు, అందరూ కలిసికట్టుగా ఉంటారు. ఇండియా కూటమిలో పొరపొచ్చాలు లేవు. ఈ రోజు ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. ఆ భయానికే ముందస్తుకు పోదామని ఇక్కడ బాలరాముని పెట్టి వాళ్ళు రామాలయాన్ని ఓపెన్ చేసుకున్నారు. వాస్తవ పరిస్థితులు ఇవే. ఈ రోజు దేశములో 2గా విభజించబడుతుంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇలా గెలవాలని చూసుకుంటే మరి ఈ దేశంలో ఇన్ని పార్టీలు ఎందుకుంటాయి? కాబట్టి సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇలా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. దానికి భయపడ్డటువంటి భారతీయ జనతా పార్టీ ముందస్తుకు పోతా ఉన్నది. నేను ఒక్కటే చెప్తున్నా, ముందస్తుకు ఎందుకు పోతా ఉన్నారు? మీకు భయం లేకపోతే, మీరు కేవలం రాముణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకపోతే మీరు ముందుకు ఎందుకు పోతా ఉన్నారు? రాముణ్ణి అడ్డం పెట్టుకొని గెలవాలనుకుంటున్నారు. మీరు ప్రజలను సంతృప్తి కలిగించి వాళ్ళకు పరిపాలన అందించి వాళ్ళకు మంచి చేసి ముందస్తుకెళ్తే కాంగ్రెస్ గెలవలేదా, అడ్డుకోలేదా? ముందస్తుకెళ్ళినా వెనుకస్తుకెళ్ళినా ఖచ్చితంగా ఇండియా కూటమే గెలుస్తుంది. ఇండియా కూటమే గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతా ఉంది. వీళ్ళు ఎన్ని జబ్బలు జరుపుకున్నా, ఎంత యూఫోరియా క్రియేట్ చేసినా 10 సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకత వాస్తవంగా కనిపిస్తా ఉంది. ఇండియా కూటమి ఏర్పడ్డప్పుడే యూపీఏ కూటమి బీటలు బారింది, యూపీఏ అధికారానికి కౌంట్ డౌన్ మొదలైంది అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. రైట్, ఓకే. తిరుపతిరావు గారు మీరు చెప్పండి. అంటే రామ మందిరం ద్వారా ఓట్లు అడగడానికి వెళ్ళే పరిస్థితి చూస్తున్నప్పుడు డెఫినెట్గా ఇప్పుడు అక్కడికి ఎవరినైతే అద్వానీ రాలేదు అని చెప్పేసి, మురళీ మనోహర్ జోషి రాలేదని, వీటన్నింటిని కూడా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్కి మీరు ఏం సమాధానం చెప్తారు? ఎట్ ద సేమ్ టైం ముందస్తు ఎలక్షన్స్ వాటి గురించి కూడా మాట్లాడండి. అందరికీ నమస్కారం. సుమిత్ర గారు, am I audible? yes లాస్ట్ లో నర్సయ్య గౌడ్ గారు చాలా చక్కగా చెప్పినట్టున్నారు, యూపీఏ వేటలో వారిందని చెప్పి.
సబ్జెక్ట్ టు కరెక్షన్. Hmm. యూపీఏ బీట్లో వారిందని సంగతి వారు చెప్పకనే చెప్పినట్టు ఉన్నారు. మంచిదే. యూపీఏ ఇండియా కదా, ఐఎన్డిఏ. మేము ఇండియా అని చెప్పాం, ఐఎన్డిఐ అలయన్స్. నర్సయ్య గౌడ్ గారికి అసలు ముందస్తు అంటే ఏంటో తెలుసా తెలీదా అనే ఒక అనుమానం కూడా ఇప్పుడు నాబోటి వారికి వస్తుంది. ముందస్తు ఎన్నికలు అనేసి అంటే పార్లమెంట్ రద్దు చేసి వెళ్ళేది ముందస్తు ఎన్నికలు. మేమేమి ఇప్పుడు పార్లమెంట్ రద్దు చేయట్లా. రెండోది ఏంటంటే గత ఎన్నికల సందర్భంలో ఆయన షెడ్యూల్ ని అప్పుడు దాదాపు 8 విడతలుగా జరిగినటువంటి ఎన్నికలు మార్చిలో ప్రారంభమయ్యాయి, మేలో క్లోజ్ అయ్యాయి. ఇవన్నీ కూడా ఒకసారి వారు స్టడీ చేసి ఉంటే బాగుండేదని చెప్పేసి నా తాలూకా ఆలోచన. నేనేమో ఆయనకి సలహా ఇవ్వట్లే, వారి ఇష్టం, వారు మాట్లాడచ్చు, తప్పాను. కాబట్టి ఒకటి ముందస్తు ఎన్నికలు, రెండవది ఏంటనేసి అంటే ఈ ఇప్పుడు వారు చెప్పుకొచ్చారు అసత్యాలు అని చెప్పేసి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటనేసి అంటే మీరు అడిగింది ఒకటి, వాట్ అబౌట్ యువర్ ఐఎన్డిఏ అలయన్స్ అని. వారు చెప్పింది అది కాకుండా ఎన్డీఏ గురించి, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడారు. ధన్యవాదాలు. ఎందుకనేసి అంటే మా అద్వానీ గారు, మా మురళీ మనోహర్ జోషి గారు, ఉమాభారతి గారు అక్కడికి వచ్చారో రాలేదో వారే తెలియలేదు. వారు అక్కడికి వచ్చిన తర్వాత భావోద్వేగంతో వచ్చినటువంటి ఫోటోలు కూడా హల్చల్ చేసినటువంటి ఒక సందర్భాన్ని ఆయనకి నేను గుర్తు చేస్తున్నాను. ఇకపోతే అద్వానీ గారు, మురళీ మనోహర్ గారు, జోషి గారికి అక్కడ ఎవరు అడ్డుకున్నోళ్ళు లేరు, అడ్డుకునేది కూడా కాదు. వారు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు. వారికి ఉన్నటువంటి వృద్ధాప్యము, వారు మాకున్నటువంటి అగ్రనేతలు, వారికి మేము ఇచ్చే గౌరవం, అవన్నీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటివి. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడేటప్పుడు అక్కడ సోనియా గాంధీ గారి అనారోగ్యం గురించి నాకేం సంబంధం, లేదా రాహుల్ గాంధీ గారి గురించి యాత్ర గురించి నాకేం సంబంధం, నేను మాట్లాడుతాననేసి అంటే అది సంబంధం లేనటువంటి విషయం. వారు మా విషయాలు మాట్లాడారు, సంతోషం. ఎందుకంటే వారి విషయాలు చెప్పుకోవడానికి వారి దగ్గర సమాధానం లేదని నేను భావిస్తాను. మీరు అడిగింది ప్రత్యేకించే టాపిక్ అయితే ఐఎన్డిఐ అలయన్స్, దానికి సంబంధించి అదే సమాధానం లేదు కాబట్టి మా అదే ఎలక్షన్స్ ముందు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, సీట్స్ పంపకాలకు ముందు జరుగుతుంటాయి, ఈ వలకలు పోతాయని కూడా చెప్పారు దీనికి ఆన్సర్ గా. అంటే వాళ్ళు అలవాటు పడిపోయారు దీనికి, కాబట్టి బహుశా అలాగ అనుకుంటే మరి మనం ఏం చెప్పుకోలేం. సర్ది చెప్పుకోవడం తప్పేం లేదు, వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. లేకపోతే ఎలక్షన్ లో కనీసం ఇప్పుడు మేము గెలిచేస్తాం ఈ ఐఎన్డిఐ కూటమి తర్వాతే 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగాయి. 5 రాష్ట్రాల్లో ఇక్కడ తెలంగాణలో మేము ఖచ్చితంగా బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితి నుండి మేము బలపడ్డాము, వాళ్ళు గెలిచారు. అంతకంటే అక్కడ ఏమీ జరిగింది లేదు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఏదైతే రాజస్థాన్ కానీ లేకపోతే ఛత్తీస్గఢ్ కానీ అదేమన్నా మేము బలవంతాన్ని లాక్కున్నామా, మేమేమన్నా సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ వెళ్ళి పట్టుకొని తీసుకొచ్చేసిందా? కాదు కదా. లేకపోతే అదేమన్నా రామ జన్మభూమి ఏదో మేమేదో ప్రజలకి రెచ్చగొట్టేసాం అనుకోవడానికి కాదు కదా. వాళ్ళ చేతిలో ఉంటే మేము ఎక్కడ అధికారం కైవసం చేసుకున్నాం. ఇంకా చెప్పాలంటే ఛత్తీస్గఢ్ లో ఏ ఎగ్జిట్ పోల్ కూడా భారతీయ జనతా పార్టీ దరిదాపుల్లో చూపించలేదు, కానీ మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి ఛత్తీస్గఢ్ అంటే ఏంటి, అక్కడ కాంగ్రెస్ తాలూకా వైఫల్యము. అదే ఏదన్నట్టు ఏదో ఒక రాష్ట్రం సౌత్ లో వచ్చినంత మాత్రానే మేము ఏదో అయిపోతున్నాం అనేసి అంటే అక్కడ పోయినటువంటి చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. పైగా సౌత్ లో వచ్చిన దగ్గర కూడా ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడింది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మేము డెఫినెట్ గా చెప్తాం, కాంగ్రెస్ కంటే మాకే ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి కూడా రావచ్చు అక్కడ. భారత్ జోడో యాత్రకు ముందు రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ, దాని తర్వాత సౌత్ లో వచ్చిన మీరు చెప్పినట్టుగా సౌత్ లో ఎలక్షన్స్ కర్ణాటక కానీ తెలంగాణలో కానీ దాని ప్రభావం చూపిందా? ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ యాత్ర ఏదైతే కొనసాగుతుందో అది డెఫినెట్ గా రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? మీరేం చెప్తారు? డెఫినెట్ గా దాని ప్రభావం లేదు. ఉన్నట్టయితే మరి నేను చెప్పాను కదండి, అప్పుడు నార్త్ స్టేట్ లో ఓడిపోయే పరిస్థితి ఉండదు కదా. తెలంగాణలో ఒక్క దగ్గర జరిగిందా భారత్ జోడో యాత్ర? చెప్పండి, కాదు కదా. చాలా ప్రాంతాల్లో జరిగింది, అక్కడ ఎందుకు ఓడిపోయారు మరి? కాబట్టి ఆ ప్రభావం ఒకటి నాయకునిగా ఆయన ఎస్టాబ్లిష్ అవ్వాలో లేకపోతే కొనసాగాలో అనుకునేటప్పుడు చూసుకోవడం అది వేరు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ యాత్ర చేసుకోవడానికి అవకాశం ఉంది. మేము చేసిన యాత్రలే వాళ్ళకి వేరే విధంగా కనబడతాయి, కానీ మాకైతే ఆ దృష్టి ఏమి ఉండదు, వాళ్ళు చేసుకోవచ్చు. దాని గురించి దాని ప్రభావం అయితే ఇవాళ రాహుల్ గాంధీ గారి తాలూకా యాత్ర ప్రభావము కాంగ్రెస్ పార్టీ విజయాల మీద లేదు. ఉన్నట్టయితే వాళ్ళు ఎందుకు చిన్న చిరుకు పార్టీలు కలిపి ఐఎన్డి అలయన్స్ అని చెప్పేసి ఎందుకు వెళ్తారు చెప్పండి?
అవకాశం లేకే ఇవన్నీ కూడా ఎత్తుగడలు చిత్తుగడలు ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ బీజేపీ ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యోగాలు కానీ నల్లధనం గురించి కానీ వేటి గురించి మాట్లాడట్లేదు. రామ మందిరాన్ని మాత్రమే ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ స్టంట్ గానే వాడుతోంది అని చెప్పిన దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఒకటి, మేము నల్లధనం గురించి ఎక్కడా 15 లక్షలు ఇస్తామని చెప్పేసి ఈ నర్సయ్య గారు కనుక ఎక్కడైనా మాకు చూపించినట్లయినట్టయితే దాని గురించి నేను మాట్లాడతాను. వీళ్ళు ఎప్పుడు అప్పుడు 10 సంవత్సరాలుగా పట్టుకొని వేలాడుతున్నది అది. మేము నల్లధనం వెలికి తీయడం వరకు తీస్తున్నాము, అది అంశం. రెండవది రామ మందిర అంశము. రామ మందిరం అంశం అనేది ఇవాళ ప్రారంభమైంది కాదు. 550 సంవత్సరాల యావత్ దేశంకు యావత్ హిందూ సమాజము కలలు కన్నటువంటి అంశము. భారతదేశంలో కూడా పెద్దలు మా ఎల్కే అద్వానీ గారు రథయాత్ర, మురళీ మనోహర్ జోషి గారు రథయాత్రల సందర్భంగా వచ్చినటువంటి 91లో ఏదైతే పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు జరిగినటువంటి బాబ్రీ మసీద్ సంఘటన, ఆ తర్వాత జరిగినటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు తొలగిపోవడం, తర్వాత రామ మందిర నిర్మాణం జరగడం, నిర్మాణం కూడా అసంపూర్తిగా జరిగింది. అసంపూర్తిగా జరగకపోతే మొత్తం అంతా పూర్తయిన తర్వాత చుట్టూ షాపులన్నీ పెట్టిన ఓపెన్ చేస్తారండి. ఏదైతే గర్భగుడికి సంబంధించి ప్రధానమైనటువంటి ఆలయ నిర్మాణం పూర్తయింది. ఏ దేవాలయం అయినా సరే ప్రధాన ఆలయం పూర్తయిన తర్వాతే సంవత్సరాల తరబడి బయట జరుగుతుంటాయి. అయినప్పటికీ అక్కడ అటువంటి పరిస్థితి ఏమీ లేదు. క్లియర్ గా రామాలయ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత బీజేపీ ఇమేజ్ పెరిగింది అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు పెరగడం మేమెందుకండి యాక్సెప్ట్ చేయాలి? అంటే రామ మందిరానికి బీజేపీ ఇమేజ్ కి మోదీ ఇమేజ్ కి అసలు ఎలాంటి సంబంధం లేదని మీరు అంటారు, అంతేనా? డెఫినెట్ గా సుమిత్ర గారు ఏదైతే 2014లో మేము ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారిని ప్రకటించినప్పుడే మా ఇమేజ్ పెరిగింది. అది క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. రామ మందిరం అనేది మా ఎజెండాలో ఒక అంశం, నో డౌట్ ఎట్ ఆల్. అది ఇవాళ దాన్ని మేము ఎన్నికల అంశంగా మార్చుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. దాన్ని ఎన్నికల అంశంగా లేదా మేము పూర్తి చేసామని చెప్పేసి ఇవాళ ఎలక్షన్కి వెళ్లాల్సిన ఆవశ్యకత లేదు. అది ఎలక్షన్ ఎజెండానే కాదు, అవసరం లేదు. మాకు ప్రధానమైనటువంటి ఎజెండా రామ జన్మభూమి, రామ మందిర నిర్మాణం. అది వేరే అంశంగా దాన్ని ఎలక్షన్లకు వాడుకోవాల్సిన పరిస్థితి ఇవాళ భారతీయ జనతా పార్టీకి లేదు. నేను ముందు చెప్పినట్టుగా ఇవాళ నరేంద్ర మోడీ గారి ఫేస్ తోని నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రపంచంలోనే 76% యాక్సెప్టెన్సీతో అగ్రనేతల్లో ఒకరుగా ఉన్నటువంటి అగ్రనేతల్లో ఒకరు కూడా తర్వాత సమీపంలో ఎవరు లేరు, 50% లోపే ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తిని బేస్ చేసుకొని అటువంటి వ్యక్తి ఆధారంగా నడుస్తున్నటువంటి అలాంటి కోట్లాది మంది కార్యకర్తల ఆధారంగా నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని బేస్ చేసుకొని మేము ఎన్నికలకు వెళ్ళాం గత 2 పర్యాయాలు. ఈ మారు కూడా అదే వెళ్తాం. కొత్తగా రాష్ట్రంలోని వాడుకోవాల్సిన ఆవశ్యకత భారతీయ జనతా పార్టీకి ఏమీ లేదు. అది మా ఎజెండాలో నిన్న చేరినటువంటి అంశం కాదు, భారతీయ జనతా పార్టీ పుట్టి నుండి ఉన్నటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ అండి తిరుపతిరావు గారు. మనం ఇప్పుడు సీనియర్ పాత్రికేయులు పతకమూరి దామోదర్ ప్రసాద్ గారు కూడా యాడ్ అయ్యారు. నమస్కారం అండి దామోదర్ ప్రసాద్ గారు. నమస్కారం అండి. రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పండి. అంటే ఇప్పటి వరకు మీరు కాంగ్రెస్ వర్షన్ అట్ ద సేమ్ టైం బీజేపీ వర్షన్ కూడా చూశారు, మీకు ఏమనిపిస్తుంది? మీ వర్షన్ ఏంటి? సుమిత్ర గారు, మీకు ప్యానల్ అందరికీ నమస్కారం. 2 విషయాలు గమనించాలి. రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీలో ఎప్పుడు ఏదవుతుంది అనేది చెప్పలేదు. H2 ఎట్లా అవుతుందో కెమిస్ట్రీలో చెప్పొచ్చు, కానీ ఈ రాజకీయాలు కష్టం. కానీ ఒకటి మాత్రం నిజమైందంటే, ఏ పార్టీ అయినా తమ బలాల మీద గెలవాలని కోరుకోవాలి, కానీ తమ ఎదుటి వారి బలహీనతల మీద గెలవాలని కోరుకోవడం. ఇవాళ మీ ప్రశ్న ఏంటంటే, ఇండియా కూటమి INDIA కూటమిలో లూకలుకల గురించి మాట్లాడుతారు. నిజమే. ఎందుకంటే భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి వెళ్లే కల్లా చాలా ఎదిగారు. కన్యాకుమారిలో మాట్లాడిన అపరిపక్వత మాటల నుంచి బాగా పరిపక్వత మాట్లాడగలిగారు. ఆ రిజల్ట్స్ కొంతవరకు వచ్చినాయి. అవి దాని కారణాలు చాలా ఉన్నాయి. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు, తెలంగాణ గెలుపు కూడా అన్ని కారణాలు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇండియా కూటమి ఏదైతే 10 రోజులుగా రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారో, ఈ యాత్ర మొదలు అయిన కొద్ది వారం రోజుల్లోనే లుకలుకలు బయటపడుతున్నాయి. మొట్టమొదటిది, గతంలోనే ఈ లుకలుకలు బయటపడ్డాయి. గతంలో ఢిల్లీలో 7 సీట్లకు మేమే పోటీ చేస్తాం అనే ఒక స్టేట్మెంట్ కాంగ్రెస్ ఇవ్వగానే వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కేజ్రీవాల్ గారు ఏమన్నారు అన్నాడు, 7 మీరే చేస్తే మాకేమిటి అన్నారు. కనుక ఇండియా కూటమిలో ఫుల్ స్టాప్స్ లాగానే దేశమంతా కూడా ఈ పార్టీల మధ్యన సఖ్యత లేదు. ఉదాహరణ కమ్యూనిస్టులు కాంగ్రెస్ మనకు కేరళలో కనపడతారు, తృణమూల్ కాంగ్రెస్ కు మళ్ళీ మనకు కమ్యూనిస్టులకు, అట్లాగే కాంగ్రెస్ కు మధ్యన విభేదాలు పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. కేజ్రీవాల్ సంగతి ఇంతకుముందు చెప్పారు. అట్లానే ఖర్గేను ఈ ఇండియా కూటమికి
అధ్యక్షుడిగా చేద్దాం అనుకునే సమయంలో మరి ఇద్దరు లేచిపోయారు కదా, మనకు నితీష్ కుమార్ గారు, లాలూ ప్రసాద్ గారు. అంటే ఇవి లుకలుకలు ఉన్నాయి, దాన్ని గమనించాలి. ఇంతకుముందు నరేష్ గౌడ్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఏమనంటే పశ్చిమ బెంగాల్ పర్యటన సమాచారం వారికి ఇవ్వలేకపోయినందుకు అడిగారు కావచ్చు అని. ఇవ్వడం మా బాధ్యత కదా. అంటే మిత్రధర్మం ఏంటిదంటే, రాజధర్మం ఒకటి ఉంటుంది, మిత్రధర్మం ఏమిటంటే మనం ఆ రాష్ట్రంలో తిరుగుతున్నప్పుడు మన మిత్రుల్ని కలుసుకోవాలి. నేను రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా పర్యటనకి వెళ్తున్నా ఏం చేస్తాను, ఆ ఊళ్ళో నా మిత్రులకు సమాచారం మొదలిస్తాను. ఇవ్వకపోతే ఇది మంచిది కాదు, కరెక్ట్ నేను వస్తున్నాను తెలవాలి కదా. ఇది అంతే. రాహుల్ గాంధీ గారు ఇవ్వలేకపోయినందుకు వచ్చింది ఏమంటే అది ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ లోపంగా ఒప్పుకోవచ్చు మనం. ఇక ఇటు పక్కన నేను ఇవాళ పొద్దున ఆర్టికల్ రాశాను ఒకటి, రామ మందిర లీల రాజకీయాల హేళ అని. నిజంగా రామాలయం చుట్టూ, రామ మందిరం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఒకనాడు సోక్రటీస్ ఇదే మాట అన్నారు, మతము రాజకీయాలు వేరుగా ఉండాలి, మతాన్ని రాజకీయాలు కలపొద్దు అని ఆయన యువతను ప్రబోధిస్తుంటే ఆనాటి ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చివరికి విషం ఇచ్చి మరణశిక్ష విధించి విషం ఇచ్చి చంపి. అట్లానే మీరు చూడండి, యేసుక్రీస్తు కూడా దేని మీద తిరగబడ్డాడు, మతము రాజకీయాలు ఒకే వేదిక మీద ఉండొద్దు, మతం వేరు, ప్రజల విశ్వాసాలు వేరు, రాజకీయాలు వేరు అన్నారు. క్రీస్తు మతం పుట్టింది అక్కడి నుంచి. అక్కడ నేను ఏమంటున్నానంటే ఇవాళ రాజకీయాలు మతం కలగలిపి సాగుతున్నాయి. మనకు యోగి ఆదిత్యనాథ్ గారు ఆ మధ్యన ఒక మాట అన్నారు, తర్వాత దాన్ని సవరించుకున్నారు. ఏమనంటే 80-20 పోరాటం అన్నారు. 80-20 అంటే హిందువులు 80-20 మిగతా వాక్యారు. వెంటనే దాన్ని సవరించుకొని ఏమన్నారు ఆయన అంటే 80-20 అట్లా లేదు, మా మెజార్టీ 80 ఉన్నది, వాళ్ళకి 20 కన్నా ఎక్కువ రాదని చెప్పారంట. ఏదైనా సరే వాళ్ళ మతము రాజకీయాలు కలగలిపి సాగుతున్న క్రమంలో ప్రజలు పాలకు పాలు నీళ్లకు నీళ్లు తీసుకుంటారని నేను అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. ఎప్పుడు కూడా మన దేశంలో మతం రాజకీయాల మీద ప్రభావం ఎంత ఉన్నా, మత ప్రభావం రాజకీయాల మీద ఎంత ఉన్నా, మతాన్ని రాజకీయాలను వేరుగా చూశారని నేను అంటున్నాను. ఒకనాడు ఇందిరాగాంధీ ఏక వ్యక్తి పరిపాలన వస్తున్నప్పుడు నాకు జస్ట్ 16-17 ఏళ్ళే, అప్పుడు మొట్టమొదటి వ్యాసం రాశాను. ఇందిరా ఇండియా అని డికే బారువా గారు అప్పుడు అధ్యక్షుడిగా ఉండేవాడు కాంగ్రెస్ పార్టీకి. దాన్ని వ్యతిరేకిస్తున్న వార్తల ఒక వ్యాసం రాశాను అప్పుడు. కాదు ఇండియా అంటే ఇందిరా కాదు, ఇందిరా అంటే ఇండియా కాదు చెప్పి. నేను ఏమంటున్నానంటే అదే మోడ్లో ఇందిరాగాంధీని బాగా ఆమె వ్యక్తిగా బాగా చూపించడం వల్ల ఏ నష్టం జరిగిందో చూశాం కదా మనం. ఎమర్జెన్సీ నీళ్ళు ఏం జరిగిందో ఇవాళ అదే ప్రమాదం దేశానికి పొంచి ఉందని నేను అంటున్నాను. ఇవాళ మోడీని గతంలో బీజేపీ సంస్కృతి లేదు, మొదటి నుంచి కూడా లేదు ఈ సంస్కృతి. ఇవాటికి కూడా మోడీ తర్వాత ఎవరు వస్తారంటే తిరుపతిరావు గారు కదా, నేను కూడా ఎవరని చెప్పలేము మనం. కరెక్టే, వారసత్వ రాజకీయాలు నిజంగా లేవు. కానీ ఇవాళ మోడీ ప్రభావాన్ని, మోడీ మానియాన్ని పెంచడంలో బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున తప్పు చేస్తుంది నాకు అనిపిస్తుంది, నా విశ్లేషణ. అంతగానే ఏం లేదు, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. కానీ సామూహికంగా కూడా కొందరు అనుకుంటుండొచ్చు. కనుక ఈ దేశంలో ఏంటంటే ఇవాళ రామాలయం నిర్మాణం జరిగి, బాలాలయ నిర్మాణం జరిగి, ప్రాణ ప్రతిష్ఠ జరిగే సందర్భంలో ఎదుటి వాళ్ళ మీద ఒక ఒత్తిడి పడ్డది ప్రతిపక్షాల మీద. గతంలో మనకు బాబ్రీ మసీద్ కూల్చివేత సందర్భంగా పివి నరసింహారావు గారు ఒక మంచి మాట అన్నారు. ఏమన్నారంటే నేను బీజేపీతో పోరాడగలను కానీ రాముడితో ఎలా పోరాడగలను అన్నారు. నిజమే, ఇవాళ ప్రతిపక్షాలకు సరిగ్గా ఇదే సందిగ్ధత ఉన్నది. వాళ్ళు బీజేపీతో పోరాడగలరు, రాముడితో పోరాడలేరు. కనుక నిన్న ప్రతిపక్షాలు అన్ని 22వ తేదీ నాడు ఎక్కడున్నారు? మొన్న ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఓ శివుని గుడిలోనో లేకుంటే శాంతియాత్ర పేరు మీద మమతా బెనర్జీ గారు, ఇటు పక్క మనకు కేజ్రీవాల్ గారు వచ్చారు. కానీ కేజ్రీవాల్ గారు మన హనుమాన్ చాలీసా చదువుతున్నాం. ఆఖరికి మనకు ఫరూక్ అబ్దుల్లా గారు కూడా మనకు మరి ఈ రామనామని చెప్పిస్తున్నాం మాట్లాడారు. కనుక నేనేమంటున్నానంటే ఇవాళ హిందూ మతంలో ఉన్న ఓట్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు బయటపడుతున్నాయి. గతంలో సంతుష్టీకరణ రాజకీయాల వాళ్ళలో పడి కొన్ని పార్టీలు ఏం చేసినాయంటే 20% ముస్లింలు నమ్ముకున్నాయి, 80% హిందువులను విడిచిపెట్టినాయి. కానీ ఇవాళ ఏమైందంటే 80% హిందువుల ఓట్లు ఒకే పక్కకు పోకుండా రాజకీయాల ఆటలో బీజేపీతో సహా ప్రతిపక్షాలన్నీ ఆడుతున్నాయి ఈ నాటకం అని. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మతాన్ని వాడుకునే క్రమంలో బీజేపీకి ఎంత పాత్ర ఉందో మిగతా పార్టీలు కూడా అంతగా పాటిస్తున్నాయని అంటున్నారు. ఎంత మాట్లాడినా కూడా, ఎంత సెక్యులరిజం మాట్లాడినా, సెక్యులరిజం అనే విషయానికి వచ్చే కల్లా వేరే పార్టీలు విమర్శించి ఈ పార్టీలే మళ్ళీ అక్కడికే వస్తున్నాయని ఒక మాట చెప్పి ముగిస్తాను సుమిత్రగా. ఇవాళ ఇండియా కూటమి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పెద్ద మహావృక్షాన్ని ఎదుర్కోవడానికి వీళ్ళందరూ కలిసికట్టుగా అనుకుంటున్నారు. అంటే ఒక నడిని దాటడానికి మనందరూ చేతులు కట్టుకొని బయటకు వెళ్తే దాటుతాం, చేతులు విడిపోతున్నాయి. ఈ విడిపోయే చేతులను కలపడానికి కాంగ్రెస్ ఒక పెద్ద నగ మిగతా వాళ్ళు కలుపుకునే ప్రయత్నం చేస్తే సాకారం. అట్లాగే బీజేపీలో లోపాలు చూపించి కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ లో ఉన్న లోపాలను చూపించి బీజేపీ కానీ ఎక్కువ కాలం మనుగడ సాధించలేవు.
జరగాల్సింది ఏంటంటే తమ బలాల మీద ఆధారపడాలి. ప్రజలు కోరుకుంటుంది రామ మందిరమా, రాముడా, ఇది కాదు. దేశ ఆర్థిక స్థితి బాగుపడాలి, ప్రపంచంలో విజేతగా నిలవాలి మనం. అట్లాగే దేశంలో ఉన్న సకల సమస్యలకు దూరం కావాలి. రాజకీయం దాని మంచి పరిష్కారం. రాజకీయం ఒక పవిత్రమైన వ్యాసంగం. రాజకీయం ద్వారానే సాధ్యమవుతుంది. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. రాజకీయాన్ని మతాన్ని కలగలిపితే ఎప్పుడైనా దేశానికి నష్టం, ప్రజలకు నష్టం అని నా విజ్ఞప్తి. రైట్. దామోదర్ ప్రసాద్ గారు, మీరు చెప్పండి. మతం వేరు, రాజకీయం వేరుగానే ప్రజలు చూస్తారు అన్న ఒక పాయింట్. ఎట్ ద సేమ్ టైం ఇండియా కూటమి ఏర్పడడానికి ముందే ఎన్నో సమాలోచనలు, ఎన్నో మీటింగ్స్ తర్వాత ఇండియా కూటమి అని పేరు అనౌన్స్ చేయడం అవన్నీ జరిగింది. దాని తర్వాత కూడా ఇప్పుడు జరుగుతున్నాయి చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది సార్? మతము రాజకీయాలు కలగపులగం చేయరాదనే వాదన చాలా రోజులు అది వాస్తవం కూడా. ఎందుకంటే ఇప్పుడు రామ జన్మభూమి విషయమే తీసుకుంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజల్లో ఎక్కువ మందికి శ్రీరాముడు ఆరాధ్య దైవంగా ఉన్నారు. మన ప్రజల్లో చూస్తే అందరూ తెలుగు రాష్ట్రాల్లో పల్లెల్లో రామాలయం ఉంది, రామ భజనలు చేస్తారు. సాయంత్రం పని పాటలు అయిపోయిన రైతులు కానీ సమితులు కానీ. కాబట్టి రాముని భక్తి విషయంలో అందరికీ వేరే అభిప్రాయాల ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలకు కూడా రామభక్తి ఉన్నది. అయితే ఈ రామభక్తిని సొమ్ము చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్నదని. అంటే భారతీయ జనతా పార్టీ అజెండా కూడా మనం చూసాం 90ల్లో శివాజీగా రామరథయాత్ర చేయడం వల్ల ప్రారంభించారు వాళ్ళు. అంటే వాళ్ళకి అప్పుడు చాలా తక్కువ, చాలా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. మెజారిటీ ప్రజల్ని నమ్ముకున్నారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ అనేది హిందువుల మనోభావాలని, ఈ దేశ సాంస్కృతిక వైభవాన్ని, ఈ వారసత్వాన్ని కాపాడాలా. మన విదేశీ దండయాత్రికులు మన దేవుళ్ళకు కానీ, మన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామకృష్ణులకు కానీ వీళ్ళకు చేసినటువంటి హాని వారి జన్మభూమి ప్రాంతాలకు. రామ జన్మభూమి ఒకటే కాదమ్మా, మధుర శ్రీకృష్ణ జన్మభూమి అక్కడ కూడా వివాదం ఉంది. కాశీ విశ్వనాథన్ ఆలయంలో కూడా దాన్ని చెడగొట్టి మసీదుగా నిర్మించినటువంటి చరిత్రలో ఇవన్నీ కాదనలేని సత్యాలు కూడా. విదేశీ దండయాత్రలకు భారతీయ సంస్కృతి పైన, మన ప్రజల పైన ఏముంటుంది? వాళ్ళు ఇక్కడికి వచ్చిందే దోచుకోవడానికి వచ్చినారు. మరి ప్రజల మనోభావాన్ని గమనించకుండా ఆ రోజు మరి అయోధ్యలో చేసినటువంటి దుండగాల వల్ల మరి మన భారతీయ ప్రజలు ఎక్కువ మంది మనోభావాలు గాయపడినటువంటి మాట వాస్తవం. అంత మాత్రాన ఏ ఒక్క రాజకీయ పార్టీ సరే, వీరు నరేంద్ర మోడీ గారు 2 సార్లు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ళు. ఇప్పుడు మూడోసారి అంటే 13వ దఫా ఆయన అధికారానికి రావడానికి ఈ మనోభావాలు ఉపయోగపడవచ్చు. అంతకాని మనం ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మతాన్ని రాజకీయాల్ని కలగాపులగం చేస్తే పంజాబ్లో జరిగిన దారుణ మారణకాండ, దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి జరిగినటువంటి ప్రయత్నాలు మనం చూసాము. ఆ క్రమంలో మరి తొలుత ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ పార్టీనే తర్వాత దానికే ఒక ఇందిరాగాంధీ వంటి మేటి రాజకీయ నాయకురాలు బలైందంటే అది చాలా విషాదకరము, మనం విచారకరము కూడా. కాబట్టి ఈ వాస్తవాల్ని మనం గమనించుకోవాలమ్మా. మతాన్ని రాజకీయాల్ని కలగాపులగం చేయొద్దు. ఎన్నికలు అనేటివి ఒక జీవనోపాధి సమస్యలు. ఈ దేశంలో రాజకీయ పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండాలి, ఈ 140 కోట్లకు పైగా ఉన్నట్టు భారతీయుల యొక్క సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి, దారిద్ర్యాన్ని ఎలా నిర్మూలించాలి, నిరుద్యోగ సమస్యను ఎలా పరిష్కరించాలి, మరి ఒక సంకల్పం చెప్పుకున్నాం మనం. 47 నాటికి మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని మన ప్రధానమంత్రి గారు ఇతరు కూడా చెప్తున్నారు. అది అభిలషణీయమే. అయితే దానికి అనుగుణంగా పరిపాలన సాగుతున్నదా, అడుగులు పడుతున్నాయా అనేది మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇతర రాజకీయ పార్టీల్ని, సామాజిక వ్యవస్థల్ని విశ్వాసంలోకి తీసుకొని వారిని కూడా సమ్మిళిత అభివృద్ధిలో భాగం చేస్తే తప్ప మన దేశం వచ్చే 25 ఏళ్లలో ఒక అగ్రదేశంగా ఎదగడానికి ఆస్కారం లేదమ్మా. ఎందుకంటే 5 ట్రిలియన్ల ఒక ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనేటువంటి ఒక మహత్వకాంక్ష మనకు ఉంది. అందులో లక్ష్యాన్ని సమున్నతమైనదే. కాబట్టి దీన్ని కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విచ్ఛిన్నకరంగా వ్యవహరిస్తే జనం చీలిపోతారు. కాబట్టి ఇప్పుడు ప్రధానమైన బలహీనత కాంగ్రెస్కు, ఇతర లౌకిక పార్టీలు అనేటి వాటికి చూస్తే మనము కాంగ్రెస్ అనేది సంస్థాపరంగా, నిర్మాణపరంగా చాలా బలహీనపడినటువంటి పరిస్థితి మనం చూస్తాం. గంగా మైదాన ప్రాంతంలో మనం తీసుకుంటే ప్రధానమైన రాష్ట్రాలు చూస్తే మరి ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, బీహార్ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఎక్కువ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రాలు. ఇక్కడ చాలా ఒక శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్కు ఉంది. మరి ఇప్పుడు ప్రధానంగా INDA కూటమి ఈ విజయం సాధించాలంటే
ఎక్కువగా ప్రాంతీయ పార్టీలపైన ఇతర లౌకిక శక్తులపైన ఆధారపడి ఉంది. అయితే ఐక్యత ఉందా అంటే లేదు. ఈ కూటమిలోనే మనం చూస్తే కేరళలో కమ్యూనిస్ట్ పార్టీలకు కాంగ్రెస్, అక్కడ ప్రధాన పోరాటం కాంగ్రెస్కు కమ్యూనిస్ట్ మధ్య 20 స్థానాలు ఉన్నటువంటి. బెంగాల్లో చూస్తే 42. ఇప్పుడు ఒకప్పుడు 30 సంవత్సరాల పైగా పరిపాలన చేసినటువంటి కమ్యూనిస్టులు ఈ రోజున అత్యంత బలహీనంగా 2-3 సీట్లు కూడా గెలవలేనటువంటి ఒక దుస్థితి అక్కడ ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పెద్ద సెక్యులర్ పార్టీ, కానీ ఆ కూటమికి కాంగ్రెస్కు 2 స్థానాలు ఇస్తామని మమతా బెనర్జీ ఇస్తున్నారు. కాంగ్రెస్కు అంగీకారయోగ్యంగా లేదు. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా మనం చూస్తే జార్ఖండ్ కావచ్చు, ఇతర బీహార్లో కావచ్చు, ఇట్లా ఢిల్లీలో మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సామాన్లు చీపురుతో అందరిని అవినీతిని చేస్తామని అధికారంలోకి వచ్చిన పార్టీ 7 స్థానాలు ఒకరే పోటీ చేస్తామని అనేది ఒక రెచ్చగొట్టే వ్యవహారం అవుతుంది. తిరుగుండా 7 స్థానాలు ఉంటే ఏది పెద్ద పార్టీ అయితే ఎవరికి విజయావకాశాలు ఉంటే వాళ్ళు ఆ రకంగా సీట్ల పంపిణీ చేసుకోగలిగితే అదే విధానం బెంగాల్లో వర్తిస్తుంది, బీహార్లో వర్తిస్తుంది. ఇవన్నీ మనం గమనించుకోవాలి. మరి వాళ్ళు బలంగా ఉన్న చోట్ల మేము ఇవ్వము, మేమే పూర్తిగా పోటీ చేస్తాం, ఇతరులకు ఇవ్వమంటే మిగతా వాళ్లకు అదే అంగీకారయోగ్యం కాదు. మనం చూస్తే మనం ఇటీవల మనం 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా చూస్తామా, మరి కాంగ్రెస్ పార్టీ ఈ పొరపాటు చేసే మధ్యప్రదేశ్లో గెలవాల్సిన చోట 8% భారతీయ జనతా పార్టీ 8% ఓట్లు ఎందుకు ఎక్కువ సాధించిందనే పరిశీలన వీళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు లబ్ధిదారుల్ని ఎప్పుడైతే కర్ణాటకలో ఓడిపోయినారో అప్పటి నుంచి జాగ్రత్త పడి వాళ్ళు తమ పరంగా కావచ్చు, తమ బూత్ స్థాయిలో కార్యకర్తలు సమీకరించడం కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు లబ్ధిదారులకు చేరువ చేయడంలో భారతీయ జనతా పార్టీ లేదా RSS కావచ్చు, లేదా ఇతర సంస్థలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి కృషి వల్లనే వాళ్ళు మధ్యప్రదేశ్లో ఈసారి కూడా విజయం సాధించగలిగినారు. మరి ఛత్తీస్గఢ్లో కూడా మెరుగైనటువంటి ఆదివాసీ రాష్ట్రం అది, అక్కడ కూడా గెలుస్తుందేమో, ఆ పోటీ తీవ్రంగా ఉన్నమాట నిజమే, కానీ అక్కడ కూడా మరి హిందూ మనోభావాలను దెబ్బతీసే చర్యలు కొన్నిటి వల్ల అక్కడ ఓడిపోయినటువంటి మనం వింటున్నాము. కాబట్టి ఏ ఒక్క మతాన్ని బుజ్జగించడము లేదా ఈ చేయడం కాకుండా అందరి సమ్మిళిత అభివృద్ధిని ప్రధానమంత్రి గారు చెప్తున్న చాలా ఉదాత్తమైన మాట అది. కాబట్టి నిజంగా ఊరికి నినాదంగా కాకుండా అందరినీ విశ్వాసం లేని సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనే ప్రధానమంత్రి గారు ఆ భావనను ఆచరణలో మా దేశంలోని మారుమూల ప్రాంతాలకు తీసుకుపోయి అన్ని సామాజిక మత ప్రాంతీయ వర్గాలన్నింటినీ ఏకోన్ముఖంగా నడిపించగలిగినప్పుడే మనం దేశంలో మన దేశాన్ని వచ్చే 25 ఏళ్లలో ఒక అగ్రదేశంగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా చేసుకోగలమనేటువంటి వాస్తవాన్ని మనము అందరూ అన్ని పార్టీల వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక్క పార్టీ నినాదం ఇస్తేనో ఇది జరగదు. అందరి సహకారము, కృషి, గమనించినటువంటి భావనతో ఇది ఏకోన్ముఖంగా జరగాల్సినటువంటి దాన్ని అన్ని పార్టీలు గుర్తించాలి. ప్రధానంగా అధికారం ఉన్న పార్టీలు, ప్రభుత్వాలు, నాయకులు ఇతరుల్ని తమ వెంట తీసుకోవడానికి మన బలహీనతల్ని ఏ విధంగా అధిగమించగలము, మన పక్కనే చైనా ఉంది, చైనా కంటే మనం ఏ విధంగా తయారీ రంగంలో ముందుకు పోగలము, ఏం చేయాలి, మన యువతను కావచ్చు, శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవడానికి కావచ్చు, అనేక తయారీ రంగంలో కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు, చైనాకు మిన్నగా మనం ఏ విధంగా పనిచేయాలటువంటి ఒక భావన, ఒక పరిశీలన మన ఇప్పుడున్న ప్రభుత్వం కానీ రాబోయే ప్రభుత్వం కానీ గుర్తించి తగు దిద్దుబాటు చర్యలు తీసుకునేది, ఉత్పత్తిని, తయారీ రంగాన్ని, ఉపాధి అవకాశాలని పెంచేటువంటి చర్యలు కనుక ఈ ప్రభుత్వాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా పనిచేయాలి. ఆ దిశగా కనుక కదిలితే మనం ఒక అగ్రదేశంగా ఎదగడానికి. కరెక్ట్ అండి దామోదర్ ప్రసాద్ గారు. నర్సయ్య గౌడ్ గారు మీరు చెప్పండి, అంటే ఏదైతే మిత్రధర్మం ఉంటుందో మీరన్నట్టే పశ్చిమ బెంగాల్లో పర్యటించడానికి ముందు వాళ్ళకి చెప్పకపోవడం, మిత్రధర్మాన్ని పాటించలేదు అనే వర్షన్ ఒకటి. అట్ ద సేమ్ టైం బీజేపీ ప్రధాన శత్రువుగా భావిస్తున్నప్పుడు INDA కూటమి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి. అంటే బీజేపీకి స్ట్రాంగ్గా ఆపోజిట్గా ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సీట్లు కావాలని INDA కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అడుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ దానికి సహకరించట్లేదు అనే దానికి మీరేం సమాధానం చెప్తారు? సుమిత్ర గారు, ఇప్పుడు చెప్పలేదు అనేది కాదు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఉంది, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఆ రూట్ మ్యాప్ను చేంజ్ చేయాలని అడుగుతా ఉన్నారు వాళ్ళు, మమతా బెనర్జీ వారు. మేము పార్టీని బలపరుచుకోవాలి కాబట్టి మేము కరెక్ట్ రూట్లో పోతామని మేము అంటున్నాం. అరే మా మాట అయినరా అని ఒక బెదిరింపు ధోరణిలో వాళ్ళు మాట్లాడేది. ఎందుకంటే 42 సీట్లు ఉన్న దానికల్లా 2 ఇస్తారంటే ఎట్లయితుంది?
ఇప్పుడు సీట్ల కొరకు మాట్లాడుకునేటప్పుడు ఈ చెనుకులు బెనుకులు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఇండియా కూటమిలో మాత్రమే 26 పార్టీలు ఉన్నాయని కాదు కదా, ఇండియా పార్టీలో కూడా అంతే కదా పరిస్థితి. వాజ్పేయి గారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిరండి ఇది? ఈ వాజ్పేయి గారి నుంచి వచ్చిందే కదా ఇదంతా. కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఎందుకు పోయారు పార్ట్నర్స్ అంటే వాళ్ళు ఏం చెప్తారండి? కాబట్టి సీట్లు పంపిణీ విధానములో ఏదో ఒక మాట మాట్లాడాలి కాబట్టి, పై చేయి సాధించాలి కాబట్టి ఎక్కువ సీట్లు తీసుకోవాలని కాంగ్రెస్ అనుకుంటది, మాకే ఎక్కువ సీట్లు కావాలని అవతలి పార్టీ అనుకుంటది. కాబట్టి ఈ కోణములో వస్తున్నటువంటి చెనుకులు బెనుకులు సర్దుబాటు అవుతాయి అని చెప్తా ఉన్నాను. ఇది ఏంటంటే సీట్లు అనేది ఖచ్చితంగా సీట్ షేరింగ్ ఉంటది, అందులో ఏముండదు. అయితే దాన్ని పట్టుకొని ఇండియా కూటమి లేదో బీటలు బారిని అనుకుంటే, బీటలు బారిని ఫస్ట్ ఇండియా కూటమి ఉన్నాయి కదా, మరి అకాలీదళ వాళ్ళు ఎందుకు వేరు, మిగతా వాళ్ళు ఎందుకు వేరు, ఎందుకు పోతా ఉన్నారండి? కాబట్టి నేను ఒకటే అంటున్నా, భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ఓట్లు అడిగే పార్టీ కాదు. ఇది స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటిదాకా మిత్రుడు తిరుమల రావు గారు అన్నారు ఏంటంటే, మేము ఎప్పుడు చెప్పినాం 15 లక్షలు వస్తాయని మేము చెప్పినామా అంటే, ఇక మరి నేను ఏమని మాట్లాడాలి? అందరికీ తెలుస్తూ మాట్లాడిరు అనేది. రెండోది 2 కోట్ల ఉద్యోగాలని గ్యాస్ కొట్టిరు. సరే ముందు మీకే ఇస్తామని చెప్తున్నా, మీరు సాక్ష్యాలతో రండి. సరే సరే మీరు అది మాట్లాడారు, నరేంద్ర మోడీ గారు అది మాట్లాడారు అని చెప్పేసి 2 కోట్లు 15 లక్షలు ఇస్తుంది భారతీయ జనతా పార్టీ. 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి అది కూడా చెప్పలేదా? అది కూడా 2 కోట్ల ఉద్యోగాలేమి 2 కోట్ల ఉద్యోగాలేమి అంతకు మించి ఉద్యోగాలు ఇచ్చినటువంటి కనుక ఎన్డీఏ ప్రభుత్వం అంతే. మీరు చెప్పడమే దేశంలో నిరుద్యోగం ఎంత తగ్గింది, యూపీఏ టైంలో ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది, మీరు ఒకసారి బేరేజ్ వేసుకోండి. నేను అదంతా కాదు, మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు నెరవేర్చలేదు. నెంబర్ 1 ముఖ్యమైన కీలకమైన మీకు ఉదాహరణ చెప్తా. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏం చేసిందంటే చెప్పడానికి ఒక్కటి కూడా లేదు. తెలంగాణలో ఏం చేసిందని కనీసం ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిందంటే ఇవ్వలే, ఓ సైనిక స్కూల్ ఇచ్చిందంటే ఇవ్వలే, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టిందంటే పెట్టలే. ఏం చేసిందని చెప్తారండి? ఏం చేస్తారు? ఎంతసేపు ఎమోషనల్ డ్రామా తప్పితే ఏం చేసిన తెలంగాణకు? తెలంగాణలో 12 వస్తాయని రాపించుకుంటున్నారు. ఏ కొనపులో వస్తాయండి? మీకు వచ్చినాయి 8 సీట్లు. హైదరాబాద్ లో ప్రధానమంత్రి యాత్ర పెడితే ఎన్ని సీట్లు వచ్చినాయి హైదరాబాద్ లో? కేవలం ఒకే ఒక్క సీట్, అది కూడా ఆయన ముఖం చూసి ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఆ రాజా సింగ్ గెలిచింది తప్పితే ప్రధానమంత్రి గారు తీసినటువంటి మర్చిపోతున్నారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు రాజా సింగ్ గెలిచాము, 4 పార్లమెంట్లు గెలిచాము. నేననేది ఏంటంటే, ప్రధానమంత్రి గారు హైదరాబాద్ లో తీసినటువంటి భారీ యాత్రకు స్పందన ఏది అని అడుగుతున్నా. మీకు రావు అని చెప్తున్నా. కేవలం ఇది బీఆర్ఎస్ ను గెలిపించాలన్న ఒక్క ఆలోచనతోటి ఆవేశంతో చేసినటువంటి యాత్ర కాబట్టి బీఆర్ఎస్ కు 17 సీట్లు హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చినాయి. అది అందరికీ తెలిసిన విషయం. నేను అనేది ఏంటంటే, బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణలో ఒకటి అనేది ప్రతి వ్యక్తి ప్రతి ఓటర్ నమ్ముతా ఉన్నాడు. వీళ్లకు 1, 2 మించి రావు. వీళ్ళు 12 కాదు, 2 వస్తే గొప్ప. బీఆర్ఎస్ కు 1, 2 వస్తాయి. 12 నుంచి 13 సీట్లు కాంగ్రెస్ పార్టీ డంక బజాయించి గెలవబోతా ఉన్నది. గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక తెలంగాణ టాపిక్ ఉన్నప్పుడు తెలంగాణ గురించి క్షుణ్ణంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేషనల్ పాలిటిక్స్ గురించి, ఇండియా కూటమి గురించి, ప్రజెంట్ సినారియో గురించి మాట్లాడుతున్నాం కదా, దాని గురించి కంటిన్యూ చేయండి. నేనంటే ఇండియా కూటమిలో క్లియర్ కట్ గా చెప్తున్నా, ఇండియా కూటమిలో గోబెల్స్ ప్రచారం చేయొద్దని చెప్పాను. ఇలా మమతా బెనర్జీ నేను చెప్పిన క్లియర్ కట్ గా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఇలాంటి చెనుకులు వెనుకులు వస్తాయి, ఇంకా ముందు కూడా వస్తాయి అని చెప్తున్నా. పార్ట్నర్స్ కలిసి ఉన్నప్పుడు నాకు ఎక్కువ సీట్లు కావాలని ఖచ్చితంగా అడుగుతారు. 42 సీట్లు ఉన్న దగ్గర 2 ఇస్తారంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఊరుకుంటుందా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తోటి అలయన్స్ కావడం వల్ల అక్కడ భారతీయ జనతా పార్టీకి ఇంతకుముందు 18, 20 వచ్చినాయి. అది ఒక 1కో 2కో పడిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ 2 కలిస్తే. కాబట్టి నాకు ఎక్కువ కావాలి, ఐఎన్డీఏ కూటమిలో అన్ని పార్టీలు కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నారా? కాంగ్రెస్ తోని ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కరు కలిసికట్టుగా ఉంటే చాలని మీరు అనుకుంటున్నారా? మేడం నేనేమంటా, చాలా స్టేట్లలో ఎదురెదురు పోటీ ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ చాలా ముఖ్యమైన రాష్ట్రాలలో ఉన్నది. ప్లస్ ప్రాంతీయ పార్టీలను మేము పార్ట్నర్స్ గా చేర్చుకున్నాము ఇండియా కూటమిలో. కాబట్టి వాళ్ళను ఖచ్చితంగా గౌరవిస్తాం. వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పుతాం, వాళ్ళను కన్విన్స్ చేస్తాం, మాతో పాటు తీసుకెళ్తాం. మేమంతా కలిసే ఉంటాం, మేమంతా కలిసే
ఎన్నికలకు వెళ్తాం, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఓడిస్తాం, అంతవరకు డౌట్ లేదు. కేవలం సీట్ షేరింగ్ విషయంలో వచ్చినటువంటి చిన్న చిన్న పురప్పొచ్చాల గురించి పెద్దదిగా చేసి ఇండియా కూటమికి భారీ షాక్ అని పెద్ద పెద్ద టీవీలలో ఏపించినంత మాత్రాన ప్రజలలో రామ్మోహన్ రావు గారు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఎదుటి పార్టీలో ఉన్న మైనస్లు చెప్పుకునే కంటే మా స్ట్రెంగ్స్ చెప్పుకుంటూ వెళ్ళాలి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అని అన్నారు. కాంగ్రెస్ స్ట్రెంగ్త్ ఏంటని మీరు చెప్తారు? రామ్మోహన్ రావు గారు ఇది ఒక్కటే కాదు, ఇంకొక కీలకమైన విషయం కూడా చెప్పిండు. ప్రజలను పట్టించుకోవాలన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పకనే చెప్పిండు. ఎట్లా అంటే ప్రజల గురించి ఇప్పుడు మొన్నటి మేనిఫెస్టో, వీళ్ళు ఇచ్చే మేనిఫెస్టో కూడా మీరు చూడండి, రాబోయే మేనిఫెస్టోలో కూడా ఏమీ ఉండదు. ఏమంటారు, మేము ట్యాబులు ఇస్తాం అంటారు, సైకిల్ ఇస్తాం అంటారు, రామ దర్శనం ఇస్తానంటారు. ఇంతకు తప్పితే వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదు. కాబట్టి గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వము అన్నింటిలో విఫలమైంది. వాళ్ళు ఏం చెప్తారంటే ప్రపంచంలో 76% ఓట్లతోటి ప్రథమ స్థానంలో ఉన్నాడంటే 2014 కంటే ముందు చేసినటువంటి కష్టం మీద మీరు కూర్చొని ఈ మాటలు మాట్లాడుతున్నారు. అంతకుముందు 10 సంవత్సరాలు ఆర్థికవేత్త పరిపాలన చేసి అన్ని సరిచేసిన తర్వాత వస్తే ఆ పెరుగుదల మీద మీరు మాట్లాడుతున్నారు. కేవలం మోడీ 2014లో రాగానే మొత్తం అప్పటిదాకా ఏమీ లేనటువంటిది నేను పెంచిండా? అట్లా మాట్లాడితే ఎట్లనండి? ఈ రోజు భారత 75 సంవత్సరాలు మన 26 జనవరి జరుపుకోబోతా ఉన్నాం. ఈ 75 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది, ఏం చేసిందంటే ఏం చెప్తారండి? కేవలం మీరు 9.5 సంవత్సరాలలో మీరు చూడండి, పోయిన ఎన్నికలలో ఎట్లా గెలిచిరో ప్రజలందరికీ తెలుసు. అంతకుముందు ఓడిపోతారని తెలిసినప్పటికీ అనుకోని సంఘటనల వల్ల ఎమోషన్లో వాళ్ళు గెలిచి వచ్చిర్రు. ఈసారి ఇదొక ఎమోషనల్ ఇష్యూ తీసుకొచ్చిర్రు అంతే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి వాళ్ళు సంతృష్టి పరిచి వాళ్ళను ఒప్పించి మెప్పించి ఓటు తీసుకొని పరిపాలన చేస్తాననేది భారతీయ జనతా పార్టీ రక్తంలో లేదు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవాళ భారతదేశం లౌకిక రాజ్యం అని అంటే ఏదో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అయితే ఇంకొకటి కీలకమైన విషయం ఏంటంటే కేవలం భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే హిందువులు, మిగతా పార్టీలో ఉన్న వాళ్ళు హిందువులు కారు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు ఒకటే క్లియర్ గా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 85% అంతా హిందువులమే. మేము రోజు పూజలు చేస్తాం, రోజు రాముని కొలుస్తాం, రోజు మిగతా దేవతలను కొలుస్తాం. వాళ్ళు కొలుస్తారో కొలవరో తెలియదు, వాళ్ళెవరు రాజకీయానికి ఉపయోగిస్తారు, మేమేమో దైవ భక్తికి ఉపయోగిస్తాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మిగతా పార్టీలలో కూడా హిందువులు వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కనుక అట్లా మాట్లాడితే మీ పార్టీలో ఉన్న మిగతా వాళ్ళను మీరు ఎల్లగొట్టగలుగుతారా? మిగతా సెక్షన్స్ ఉన్నారు కదా. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు హిందువులంతా మా వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు హిందువులే గారన్నట్టు మాట్లాడడం చాలా తప్పుడు సమాచారం. కాబట్టి మేమంతా హిందువులం, మేమంతా పుట్టుకతో హిందువులం, మేము ప్రాక్టీస్ అదే చేస్తాం, అలాగే చచ్చుతాం. కాబట్టి భారతీయ జనతా పార్టీలో లేనంత మాత్రాన హిందువులు గారు అనుకోవడం పెద్ద తప్పు. ఇలాంటి ఆలోచన విధానాన్ని మీరు పక్కకు పెట్టి ప్రజల యొక్క మంచి చెడుల గురించి ఆలోచన చేయాలి. ఇండియా కూటమి ఈసారి ఖచ్చితంగా గెలవబోతా ఉన్నది. మోడీ గారికి ఇదే లాస్ట్ ఛాన్స్ అనేది తెలిసిపోయింది. రైట్. తిరుపతి రావు గారు మీరు మాట్లాడండి. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ పైన కూడా దృష్టి పెడితే బాగుంటుంది ఏ గవర్నమెంట్ అయినా అన్నారు. ఇంతకుముందు కూడా మూలధనం గురించి, నల్లధనం గురించి మాట్లాడడం జరిగింది. అట్ ద సేమ్ టైం 2022 వరకు ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉంటాయని చెప్పి బీజేపీ మేనిఫెస్టోలో ఉందా లేదా? ఈరోజు అందరికీ పక్కా ఇల్లు ఉన్నాయా? గారు ఒకటి పెద్దలు నర్సయ్య గౌడ్ గారు కానీ దామోదర్ ప్రసాద్ గారు కానీ ఇద్దరు మంచి ఒపీనియన్స్ మనతో షేర్ చేసుకున్నారు. నేను వారికి అభినందిస్తున్నా. అందులో ఒకటి మతము రాజకీయం అది విడిగానే ఉండాలి అని చెప్పేసి వారు చెప్పారు, దామోదర్ ప్రసాద్ గారు. ఎస్, నేను కూడా అదే చెప్పా. మీరు అడిగారు రామ జన్మభూమి రామ మందిరం ఇష్యూ మీరు ఎన్నికలకు వాడుకుంటారంటే నేను చెప్పిన సమాధానం ఏం చెప్పాను? మేమేం వాడుకోవట్లేదే, దాని మాకు అవసరం లేదని చెప్పాను. మీరు దానికి సమాధానం చెప్పేశారు. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు రెండోది ఇప్పుడు ఇండియా వర్సెస్ INDA వర్సెస్ NDA ప్రస్తావన కూడా తెచ్చారు పెద్దల్లో నర్సయ్య గౌడ్ గారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటనేసి అది ఈ INDA అలయన్స్ అనేది ఇంకా అసలు పురిటిలోనే సంధి కొట్టిందో ఏదైనా ఒక సామెత ఉంది, ఇంకా పురుడు పోసుకుంటుంది అది. అప్పుడే దానికి సంబంధించినటువంటి
ఈ లొక్కలు సరే వారు సమర్థించుకుంటారు, సమర్థించుకోనియండి. అది దానికి సమాధానం ఎన్నికలప్పుడు మనం చెప్పుకోవచ్చు. నేనేమంటానంటే ఎన్డీఏకి సంబంధించి మేము మిత్రధర్మం ఏ విధంగా పాటించామనేది నేను ఒకే ఒక ఉదాహరణ చెప్తా. అన్ని ఉదాహరణలు నేను చెప్పదలుచుకోవాలా. బీహార్ లో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చి ఇవాళ మమ్మల్ని వ్యతిరేకించి ఐఎన్డీ అలయన్స్ లో ఉన్నాడా లేదా అన్నటువంటి ఊగిసలాట్లో ఉన్నటువంటి ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రికి మేము మట్టం కట్టాం. ఆ రోజు సీట్లు వచ్చింది భారతీయ జనతా పార్టీకి ఎక్కువగా వచ్చాయి, కానీ మేము ముఖ్యమంత్రి మా వాగ్దానం మేరకు ఇచ్చాం. ఇది ఎన్డీఏ తాలూకా కల్చర్. ఐఎన్డీఏ కల్చర్ మనం చూస్తూనే ఉన్నాం, యూపీఏ కల్చర్ మనం చూసినాం, అది వదిలేసాడు. రెండోది ఇక సంస్కృతి వైభవం అనేది మంచి పదజాలాన్ని వినియోగించారు పెద్దలు దామోదర్ ప్రసాద్. ఎస్, నేను ఇందాక చెప్పినటువంటిది అదే. ఇవాళ ఆ సంస్కృతి వైభవం అనేది ఈ దేశానికి సంబంధించినటువంటి అంశంగానే భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్నికల ఎజెండాలో లేదు, కానీ పార్టీ అసలు స్థాపన 1900 ఎజెండాలో ఉన్నటువంటి ఒక అంశము. ఏదో రామ జన్మభూమి 1991 తర్వాత వచ్చినటువంటి అంశం అయితే అవ్వచ్చును, కానీ ఇందాక వారు ప్రస్తావించినట్టుగా వారణాసి అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు అవ్వచ్చు, సోమనాథ్ అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ కూడా దాని నేపథ్యంలో వచ్చింది. ఎవరు ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి వైభవాన్ని చెడగొట్టింది? భారతీయ జనతా పార్టీయా? కాదు కదా. నిలబెట్టింది భారతీయ జనతా పార్టీ అనేది ఇవాళ మాకు కావాల్సింది తప్పిస్తే. ఎప్పుడు 550 సంవత్సరాలు నేను అందువల్ల ముందు ప్రస్తావించాను. బాబ్రీ మసీద్ ఎక్కడి నుండి వచ్చింది? బాబర్ వచ్చిన తర్వాత కదా వచ్చింది. వారు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి దేశంలో? కాబట్టి ఈ సంస్కృతి వైభవం అనేది భారతీయ జనతా పార్టీ ఇవాళ కాపాడడానికి, చెడిపోయినటువంటి వాతావరణం నిర్మాణం చేయడానికి ఒక వారణాసి, ఇవాళ అయోధ్య, రేపు మరొకటి సోమనాథ్, లేకపోతే మరొకటి రామేశ్వరం, లేకపోతే ఇదే రామ మందిరం ప్రారంభోత్సవానికి 12 రోజుల పాటు అకుంఠిత దీక్ష చేసి రామేశ్వరం సందర్శించి చేసినటువంటి ప్రధానమంత్రి గారు. ఇదంతా సంస్కృతి వైభవంలో ఉంది. ఇది ఎన్నికల స్టంట్ అని అనుకుంటే మేమేం చేయలేము. వారు ఇచ్చినటువంటి మంచి సలహా అది. వారి వరకైతే నేను అభినందిస్తున్నాను, మంచి ఆ పదజాలాన్ని కూడా. ఇంకోటి ఏదైతే అభివృద్ధి లేకపోతే దీని గురించి చెప్తున్నారు, ఇవాళ దేశం ఇదంతా యూపీఏ చేసింది, లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ చేసింది, నెహ్రూ గారికి పరిపాలన చరిత్ర ఎక్కడికి పోదు, ఉంటుంది. మేము చెప్పేది అదే చెప్తున్నాం. ఇవాళ ఏ సూచికలు తీసుకున్నా సరే డబల్ త్రిబుల్ అయినటువంటి సందర్భం ఈ 9 సంవత్సరాల్లోనే ఉంది. అదే సందర్భంలో మేము ఇంకోటి కూడా చెప్తున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఏ స్థాయిలో ఉండేదో 2014కే మనకు తెలుసు. ఇవాళ 5వ స్థానానికి వచ్చింది, అతి త్వరలో 3వ స్థానానికి వస్తుందని చెప్పి ఇది భారతీయ జనతా పార్టీ చెప్పేది కాదు. అంతర్జాతీయ సూచీలు చెప్తున్నటువంటి మాటలు నేను చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ చెప్తే అంతర్జాతీయ సూచీలు చెప్పవు కదా. రేపు 3వ స్థానానికి ఎగబడుతున్నటువంటి సందర్భం. పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ ఒకప్పుడు ఏదైతే నల్లధనం గురించి మాట్లాడారు, ఇవాళ అక్కడ లీటర్ పెట్రోల్ 262 రూపాయలు ఉంది అక్కడ. సరే, దానికి ఏదో ఒక భాష్యం చెప్తారు కొంతమంది, అది పక్కన పెడదాం. ఇవాళ అన్నవరం రామచంద్రన్ పరిస్థితి పాకిస్తాన్కి ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే నోట్ల మార్పిడి చేశారో అంతవరకు నకిలీ నోట్లు భారతీయ దేశ కరెన్సీ మీద వారు చేసినటువంటి దాడుల నేపథ్యంలో నిలదొక్కున్నటువంటి పాకిస్తాన్ నోట్ల మార్పిడి చేసినటువంటి మరుక్షణం నుండి అన్నవరం రామచంద్ర అని అడుగు తినే పరిస్థితికి ఇవాళ పాకిస్తాన్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారి గొప్పతనం, ఈ దేశానికి వచ్చినటువంటి గొప్పతనం, ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ బలపడినటువంటి సందర్భం. ఈ సందర్భంలోనే ఇవాళ ఏదైతే అడుగులు పడుతున్నాయో, ఇవాళ ప్రపంచంలోనే 5వ స్థానానికి చేరుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ. సూచీల సంబంధించి నేను ముందే చెప్పాను, రాబోయే రోజుల్లో అతి తక్కువ సమయంలో, నిన్న మొన్న కూడా ఏదైతే మన దేశంలోనో లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడబడుతున్నటువంటి అంతర్జాతీయ సంస్థ కాదు అది, ఇంగ్లాండ్ చెందినటువంటి సంస్థ చెప్పింది 3 సంవత్సరాల్లో భారతదేశం 3వ స్థానంలోకి వస్తుందని చెప్పి. ఇదేమన్నా మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చేపించుకుంటా చెప్తారా? అవసరమా? లేకపోతే మేమేమన్నా సూచీలను ఏమన్నా మార్చగలవా? ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి ఒక ఇండెక్స్ తీసుకోండి, లేకపోయినట్టయితే సూచీ తీసుకున్నట్టయితే యూపీఏ సమయానికి ఇవాళ ఉన్న సమయానికి 3 రెట్లు పెరిగినటువంటి సందర్భం. సో ఆర్థిక వ్యవస్థ అయితేనేమి, పరిపాలనా సామర్థ్యం అయితే ఒకప్పుడు చైనా ఎట్ ద సేమ్ టైం
ఏదైతే మీరు చెప్తున్నారో కంపారిటివ్లీ గ్లోబల్లీ ఇండియా పొజిషన్ గురించి చెప్తున్నారు, ఇట్ ఈస్ ఓకే. తెలంగాణ గురించి కూడా మాట్లాడారు, తెలంగాణకి ఏం తెచ్చారు అనేది ఒకటి. ఒక క్వశ్చన్ మేడం మిత్రుడికి. మీరు సుమిత్ర గారు మీరు డివేట్ చేస్తున్నారు. వారికి తెలంగాణ గురించి మాట్లాడొద్దని చెప్పి నాకు తెలంగాణ గురించి మాట్లాడమని చెప్తున్నారు. అది వారికి తను రేస్ చేసేది కాబట్టి మొత్తం క్లియర్ కట్ గా వద్దు. రేస్ చేశారు, దానికి ఆన్సర్ ఉంది అనేది మాత్రం చెప్పాలి కదండి. నేను చెప్తాను చెప్పడానికి. బట్ నేను స్పోక్స్ పర్సన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ స్పోక్స్ పర్సన్ కాదు. అయినప్పటికీ నేను చెప్పగలను, కానీ ఇది సందర్భం కాదనేది నా ఉద్దేశం. ఎట్ ద సేమ్ టైం అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది అనే దాంట్లో అడుగులు పడుతున్నాయా బీజేపీ తరపు నుంచి? దానికి సమాధానం చెప్పండి. డెఫినెట్ గా నేను ఆల్రెడీ చెప్పాను. ఇంతసేపు నాకు కంఠశోష అదే. నేనేం చెప్పానంటే, ఏదైతే సూచీలు ఉన్నాయో, ఏదైతే అంతర్జాతీయంగా వస్తున్నటువంటి, ఇవాళ కొన్ని రేపు 3వ స్థానానికి వెళ్తామో లేదని పక్కన పెట్టండి. యూపీఏ సమయంలో భారతదేశం తాలూకా స్థానం ఎక్కడ ఉండేది, ఇవాళ 5వ స్థానానికి వచ్చిందంటే అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి గొప్పతనం కాదా? లేకపోయినట్టయితే దేశంలో జరిగినటువంటి కోవిడ్ అనంతరం అమెరికా లాంటి ఆర్థిక వ్యవస్థ ఇవాళ అల్లకల్లోలం అవుతున్నటువంటి సందర్భంలో దేశంలో ఇవాళ కూడా 7.8% వృద్ధి సాధిస్తున్నాం. రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు చెప్పండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు ఏవైతే సూచీలు చెప్తున్నారో గ్లోబల్లీ ఇండియా పొజిషన్ గురించి, దాని గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు దేశవ్యాప్త పార్లమెంట్ ఎన్నికల చర్చ కనుక నాగేష్ గౌడ్ గారితో నేను పూర్తిగా ఏకీవిస్తున్నాను. తెలంగాణ విషయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయంలో కూడా. ఎందుకంటే విభజన హామీల అమల్లో 2 రాష్ట్రాలకు బీజేపీకి అన్యాయం చేసింది, అది జగమైన సత్యం. ఇకపోతే మీరు అడిగిన ఆర్థిక అభివృద్ధి వీటి గురించి వస్తే, 5వ స్థానానికి ఎట్లా వచ్చినా, మనం బ్రిటన్ ఆగిపోతే 5వ స్థానానికి వచ్చినాం. బ్రిటన్ అక్కడ ఆగిపోయింది. 6వ స్థానం నుంచి 5వ స్థానం రావడానికి కారణం అది. నష్టమేం లేదు. అంటే ఒక మాట చెప్తాను, అభివృద్ధి నిరంతర ప్రక్రియ. మన కాలిబాట నుంచి మొదలుకేను మట్టి రోడ్డు, తర్వాత కంకర్ రోడ్డు, తర్వాత సింగిల్ తార్ రోడ్డు, తర్వాత డబుల్ రోడ్డు, ఇవాళ స్వర్ణ చెప్పండి. మీరు చెప్పింది ఇటీవల టైం అయిపోతుంది. రామ్మోహన్ రావు గారు 1 minute లో మీరు కన్క్లూడ్ చేసేయండి. రామ్మోహన్ రావు గారు మీరు కన్క్లూడ్ చేయండి. చెప్తాను, అడిగారు కనుక. అందుకని ఏమంటున్నానమ్మా, రేపు 400 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ శిఖరాగ్రానికి చేరుకుంది. ఇప్పుడు 303 సీట్లు సొంతంగా ఉన్నాయి. ఇక కిందికే చూడాల్సి వస్తుందని నేను అంటున్నాను. ఎందుకంటే 400 సీట్లు వాళ్ళు టార్గెట్ పెట్టుకుని తప్పు కాదు, రాజకీయ పార్టీలు సన్యాసుల మఠాలు కావు. కానీ ఉత్తర భారతదేశంలో రావాల్సిన సాచురేటెడ్ పాలిటిక్స్ సీట్లు వచ్చేసింది. ఇక దక్షిణ భారతదేశంలో కానీ, మిగతా ఉత్తర భారతదేశంలో కానీ, బీహార్ నుంచి మొదలుకొని బీహారు, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ బతికే ఉంది కదా టీఆర్ఎస్. ఆ రకంగా చూసుకుంటే మహారాష్ట్ర వరకు కూడా ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉన్న దేశంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉంది, కాదంటలేదు. మొన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ గెలుచుకున్నారు. అందుకని ఏమంటున్నానంటే, బీజేపీకి సాచురేటెడ్ పాయింట్ సీట్లు వచ్చేసింది, ఇంక్లూడింగ్ కర్ణాటకతో సహా. ఇక కొత్తగా వచ్చే సీట్లు ఏవి అని అంటున్నాను. అడిపోతే 2 సీట్లు పక్కన అవుతాయి. బీజేపీ జాగ్రత్తగా వ్యవహరించాలి. కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని పోతే వాళ్ళకి పెరిగే అవకాశం అయితే. ఓకే, థ్యాంక్ యూ అండి. దామోదర్ ప్రసాద్ గారు మీరు కూడా కన్క్లూడ్ చేయండి. 1 minute. పోటాపోటీ పరిస్థితి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగా చాలా రాష్ట్రాల్లో క్షీణదశలో ఉంది కాబట్టి వాళ్ళు సంస్థాపరంగా బలపడాలి. ఇతర లౌకిక ప్రజాస్వామ్య పార్టీలను వాళ్ళు కూర్చుకోగలిగితేనే బలమైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి బలమైన పోటీ ఇవ్వగలరు. అలా కానప్పుడు ఈ వైరుధ్యాలు, బలహీనతలు, కీలకలు ఎక్కువైపోతే ధీటుగా ఎదుర్కోవడం కష్టమవుతుంది. ఒకవేళ మన తెలంగాణలో గెలిచారు, కర్ణాటకలో గెలిచారు, అంతవరకు బాగానే ఉంది. పెద్ద రాష్ట్రాలు 10 కోట్ల జనాభా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో కావచ్చు 13 కోట్ల జనాభా ఉన్నటువంటి బీహార్లో కావచ్చు 25 కోట్ల జనాభా 80 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో కావచ్చు, అక్కడ బలపడకుండా ఇతర లౌకిక ప్రజాస్వామ్య శక్తులతో ఒక ఐక్యతను, ఒక జట్టు కట్టకుండా ఒక ముఖాముఖి పోటీ, అంటే ఇప్పుడు బహుళ పోటీ బహుముఖ పోటీల్లో ఓట్లు చీల్తాయి కాబట్టి ముఖాముఖి పోటీలు కావాలని ప్రధాన ప్రతిపాదన. దాన్ని ఒక సాకారం చేసుకోగలిగితేనే ఈ ఇండియా కూటమి ఒక బలమైన పోటీ ఇవ్వగలుగుతుంది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఉపాధి ఉద్యోగ కల్పనలో విఫలమైనటువంటి మాటకు వాస్తవము పనిలేదు. కాబట్టి తాను ప్రజల జీవనోపాధి సమస్యల పైన ఒక సాంస్కృతిక పరంగా, ఒక ఇతర పరంగా చేసినటువంటి ఐక్యతను
దాన్ని కాదనలేము. కానీ ఈ జీవనోపాధి సమస్యలపైన, నిజ జీవిత సమస్యలను, దారిద్ర్యం, నిరుద్యోగం, ఇతర అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై సారించి రానున్న కాలంలో Right. సమ్మిళిత ఇతర పార్టీలతో కూర్చొని కూడా వాళ్ళు ఉమ్మడిగా ముందుకు వెళ్తే Right. ఈ దేశంలో ఒక మరింత రైట్, అగ్రదేశం థ్యాంక్ యూ పెద్దలు అండి, థ్యాంక్ యూ అండి గమనించాలి, 10 దామోదర్ ప్రసాద్ గారు. సంవత్సరాల్లో 27 కోట్ల మంది పేదరిక స్థాయి నుండి బయటపడినటువంటి సందర్భాన్ని అంతర్జాతీయ సూచీలే మనకు సూచించాయి. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి దామోదర్ ప్రసాద్ గారు, తిరుపతి రావు గారు, నర్సయ్య గౌడ్ గారు, రామ్మోహన్ రావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసి మీ వర్షన్స్ క్లియర్గా తెలియజేసినందుకు. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.